వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్ సైన్స్ సిలబస్ ఒకసారి డిస్కషన్ చేద్దామా. దీంట్లో వచ్చి మనకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ వస్తాయి టాపిక్స్. సో ఈ టాపిక్స్ అన్నీ ఏమవుతాయంటే మనకి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ సిలబస్ మనకి. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేయాల్సింది కూడా ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ చేసుకొని మనము సైన్స్ సబ్జెక్ట్ అనేది చదవాల్సి వస్తుంది. సో నేను ఎస్టర్డే ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో పీడిఎఫ్ని నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంటే అలాంటి వీడియోసే మీకు కంటిన్యూషన్ జరుగుతుంటాయి. ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ టాపిక్స్ ఒకసారి చూద్దాం మనము. ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. వెయిట్ ఫర్ 1 minute. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫస్ట్ టాపిక్. ఫిజిక్స్లో ఈ టాపిక్ వచ్చి ఫిజిక్స్ చెప్తున్నా నేను. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, నెక్స్ట్ మోషన్, నెక్స్ట్ గ్రావిటేషన్, ఫోర్స్ అండ్ ప్రెజర్, నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్, నెక్స్ట్ రిఫ్రాక్షన్, నెక్స్ట్ హ్యూమన్ ఐ, సౌండ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాగ్నెటిజం. ఇక్కడ మిస్టేక్ అయింది, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాగ్నెటిజం అక్కడ. నెక్స్ట్ హీట్స్ అండ్ థర్మోడైనమిక్స్, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. టోటల్గా ఫిజిక్స్లో మనకి 13 టాపిక్స్ ఉన్నాయన్నమాట. 13 కావచ్చు, 15 కూడా కావచ్చు ఇవి. సో ఇవి ఒక 15 టాపిక్స్ అనేవి మనము కవర్ చేయాల్సి వస్తుంది. అది 6th క్లాస్ నుంచి 10th క్లాస్లో ఉండే టాపిక్స్ నేను తీసుకొని మ్యాక్సిమం ఇప్పుడుండే నా ఎక్స్పీరియన్స్తో ఏమేమి ఎగ్జామినేషన్కి వస్తున్నాయో ఆ టాపిక్సే తీసుకొని మీకు డిస్కషన్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, ఇది ఫిజిక్స్ టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, కెమిస్ట్రీ చూద్దాం ఒకసారి. కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ఫస్ట్ మ్యాటర్. సో మ్యాటర్, నెక్స్ట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్, కెమికల్ రియాక్షన్. ఈ టాపికే నేను ఎస్టర్డే డిస్కషన్ చేశానమాట మీకు 10th ఎన్సీఆర్టీ 10th బుక్లో నుంచి. సో ఇలాగే 10th క్లాస్ తీసుకుంటా, 9th క్లాస్ తీసుకుంటా, 8th క్లాసు, వీళ్ళైతే 6th క్లాస్ నుంచి ఏమేమి టాపిక్స్ కవర్ అయినాయో ఆ టాపిక్స్ అన్నీ మీకు మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది పీడిఎఫ్ ద్వారానే నేను పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం. వీలైతే బోర్డ్ పైన కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ మెటల్ అండ్ నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నెక్స్ట్ యాసిడ్ బేస్ సాల్ట్స్. ఇవన్నీ 10th సిలబస్ ఏమన్నా. నెక్స్ట్ డైలీ లైఫ్ ఇన్ కెమిస్ట్రీ. సో టోటల్గా 8 టాపిక్స్ ఉన్నాయి. 8 కావచ్చు, 10 కూడా కావచ్చు. రిమైనింగ్ ఏమైనా మిగిలింటే మనం డిస్కషన్ చేద్దాం అనమాట. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏమిట్లో వెళ్దాం, బయాలజీకి వెళ్దాం. సో బయాలజీ కొద్దిగా టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టాపిక్ బయాలజీలో వచ్చి న్యూట్రిషన్స్, డిసీజ్, డైజెస్టివ్ సిస్టము, బ్లడ్ అండ్ బ్లడ్ గ్రూప్స్, సర్క్యులేటరీ సిస్టము, స్కెలిటల్ సిస్టము, నెక్స్ట్ అదేవిధంగా స్కెలిటల్ సిస్టమ్, ఎక్స్క్రియేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, నెక్స్ట్ సెల్, టిష్యూస్, క్లాసిఫికేషన్ ఆర్గానిజం, నెక్స్ట్ బాటనీ. సో ఇవన్నీ టాపిక్స్ అనేవి మనము బయాలజీలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు వీడియోస్ కంటిన్యూషన్ వస్తాయి, మిడిల్లో వస్తుంటే గ్యాప్ తీసుకొని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. వీలైతే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా నాకు మన వీడియో ద్వారా ఒకసారి కామెంట్స్ చేయండి మీరు. సో మీ కామెంట్స్ ఒకసారి నేను చదివి మీకు ఏమి యూజో నేను చెప్పగలను అనమాట. అదేవిధంగా వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా సైన్స్ టాపిక్స్ నేను డిస్కస్ చేస్తాను మీరు. ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ కంటిన్యూషన్ అయితే జరుగుతాయి. అదేవిధంగా ఏఎల్పి ఎగ్జామ్కి డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి మనకి 19th. నెక్స్ట్ జేఈ కూడా ఎగ్జామినేషన్ డేట్ కూడా అనౌన్స్ అయింది. అది ఎప్పుడు? సో ఏఎల్పి వచ్చి 19th, నెక్స్ట్ మంత్ 19th, అంటే మార్చ్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. అదే జేఈ వచ్చి 20, 1 డేనే ఇచ్చాడు ఇక్కడ మనకి. 1 డేలో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మ్యాక్సిమం 100% మీకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ రాబోతుంది అది ఎప్పుడంటే మార్చ్ తర్వాత ఏప్రిల్లో. అది ఫస్ట్ వీక్ కావచ్చు, సెకండ్ వీక్ కావచ్చు, థర్డ్ వీక్ కూడా కావచ్చు. ఏప్రిల్ గ్రాడ్యుయేట్ అయినా పెట్టచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ అయినా మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే.
ఇది నాకున్న ఇన్ఫర్మేషను. సో నెక్స్ట్ సైన్స్ వీడియోస్ కంటిన్యూషన్ అవుతాయి. అదేవిధంగా ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో ఆ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీకు బేసిక్స్ నుంచి నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను, అడిషన్ దగ్గర నుంచి. ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఆల్జీబ్రా టాపిక్ కూడా స్టార్ట్ చేశాను ఇప్పుడు, ఆ వీడియోస్ కూడా చూసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మధు సారు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కూడా స్టార్ట్ చేశాడనమాట, ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు రీజనింగ్ క్లాసెస్ కూడా నెక్స్ట్ స్టార్ట్ అయిపోతున్నాయమ్మా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.